జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రాజనందిని శక్తే నీకు జరిగిన నష్టానికి కారణమని నువ్వు ప్రూవ్ చేయగలిగితే దాని ద్వారా ఎఫెక్ట్ అయ్యేది అనునే. సో ఇది మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ అలా ప్రూవ్ చేయడం ఎలా? సింపుల్. అనుకేదైనా ప్రమాదం జరగబోతుంది అని అంటే రాజనందిని శక్తి తప్పకుండా వస్తుందని అర్థమైంది కదా. అవును. సో అలాంటి ఫేక్ ప్లాన్ ఏదైనా చేసి అనుని రాజనందిని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి మాటలతో రెచ్చగొట్టి నిజం చెప్పిస్తే సరిపోతుంది. ఒకవేళ అనులో ఆ ట్రాన్స్ రాకపోతే? అష్టమి అనే ఆయుధం ఉండనే ఉంది కదా. ఈ ప్లాన్ అష్టమి గడియల్లోనే ప్లాన్ చేయి. ఖచ్చితంగా రాజనందిని శక్తి దాన్ని ఆవహిస్తుంది. మనం అనుకున్నట్టే జరుగుతుంది. కానీ నాకెందుకో రిస్క్ ఏమో అనిపిస్తుంది. పైగా ఇంట్లో అందరూ ఉంటారు కదా. ఏదన్నా ప్లాన్ చేయాలన్నా కూడా కుదరదు. డోంట్ వరీ, నేనొక అడ్రస్ చెప్తాను. అక్కడికి వెళ్ళావంటే నీకొక పౌడర్ ఇస్తారు. ఆ పౌడర్ని ధూపంలో కలిపి వేస్తే మనుషులు మొత్తుగా నిద్రపోతారు. అంతేకాదు, ఆ ధూపం శక్తుల్ని ఆవాహన కూడా చేస్తుంది. సో అనులో రాజనందిని శక్తి తప్పకుండా వస్తుంది. తనొచ్చినప్పుడు అనుకి ప్రమాదం ఉందని అనుమానం కలిగేలా ప్రవర్తిస్తూనే మాటల్లోకి దించి మనకి కావలసిన నిజాన్ని రాబట్టాలి. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జరిగితే అను యొక్క ఓటమికి మన గెలుపుకి తిరుగుండదు. అర్థమైంది కదా? ఎస్, పూర్తిగా అర్థమైంది. ఇంకొక విషయం, నువ్వు ఇదంతా చెయ్యాలంటే అష్టమి వరకు వెయిట్ చేయాలి. ఆలోపు నువ్వు చెయ్యాల్సిన మరో ముఖ్యమైన పని వర్ధన్ కుటుంబంలో అంతర్యుద్ధాన్ని రేకెత్తించడమే. అంతర్యుద్ధమా? అవును. ఆర్యవర్ధన్ బయట 100 మంది శత్రువులైనా మట్టిలో కలిపేస్తాడు. అందుకే తనింట్లో తన వాళ్లే తనకి శత్రువులుగా మారాలి. అది మాత్రం జరగదు. బ్రోయిన్లా అంటే ఇంట్లో అందరికీ భయం, భక్తి, ప్రేమ అన్నీ ఎక్కువే. కాదు అంటే ఏది జరగదు మనసే. జరిగేలా నువ్వే చెయ్యాలి. ఆ కుటుంబంలో చీలిక తీసుకురావాలంటే ముందు అన్నదమ్ముల మధ్య దూరం తీసుకురావాలి. ఆ వైపుగా ప్రయత్నాలు చేయి. నీరజ్ని బ్రోయిన్లా సైడ్ నుంచి డైవర్ట్ చేయడం చాలా కష్టం. ముందు నువ్వు ప్రయత్నాలు స్టార్ట్ చేయి. అవకాశాలు వాటంతట అవే వస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.